హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ రజనీకాంత్ ఫ్రమ్ ఎంఆర్కే వైబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి పాస్టర్ ప్రవీణ్ మృతి సందేహాలు వాస్తవాలు. పాస్టర్ ప్రవీణ్ మృతి జరిగిన గత 15 రోజులుగా ఎన్నో అనుమానాలు, ఎన్నో సందేహాలు, ఎన్నో రాజకీయాలు, ఎన్నో రాద్ధాంతాలు గత 15 రోజులుగా నిత్యం జరుగుతున్నాయి. అయితే గత 2 రోజుల క్రితం పోలీసులు సీసీ ఫుటేజ్లని బహిర్గతం చేసి ఇది ప్రమాదమే, ఇది హత్య కాదు అని వాళ్ళు ఆల్మోస్ట్ ధృవీకరించారు. అయినా కానీ క్రైస్తవ సమాజము దీన్ని ఒప్పుకోవటం లేదు. అంటే ఇది హత్య అని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. అయితే నాకు ఇందులో సగటు పౌరునిగా నా సందేహాలు ఏమిటంటే, ఇప్పుడు పోలీసు వాళ్ళేమో ఇది ప్రమాదం అని చూపించడానికి ఓన్లీ సీసీ ఫుటేజీలు ఇక్కడ ఇది మన ఎల్బీ నగర్ హైదరాబాద్ నుంచి ఈ ప్రమాదం జరిగిన వరకు సీసీ కెమెరాలతో ధృవీకరించి ఇది ప్రమాదం అని చూపించే విధంగానే అంతవరకే దాన్ని చేశారు, పరిమితం చేశారు. వీళ్ళు పాస్టర్లు కూడా ఎంతసేపు ఏదైనా లూప్ హోల్ దొరికితే చిన్నదాన్ని పట్టుకొని దాన్ని రాజకీయం చేసే విధంగానే ఒక్క ఆధారం కూడా సరైన ఆధారం లేకుండా చిన్న చిన్న కారణాలు చూపుతూ హత్య అనే విధంగా వాళ్ళు అది చేస్తున్నారు. కానీ నాకు ఈ ఈ సీసీ ఫుటేజ్లు ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపించిందంటే, పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్ నుంచి బయలుదేరే లోపే అతను చాలా అంటే జీవితంలో అన్నీ కోల్పోయి, అంటే ఎంతో బాధని మనసులో పెట్టుకొని అతను అంటే బాగా ఫ్రస్ట్రేట్ అయ్యి ఉండి జీవితం మీద ఆశ కోల్పోయి, అంటే సూసైడ్ చేసుకోలేక ఇక జీవితం మీద ఆశ లేకుండా సరే ఏదైతే అది జరిగిందనే ఉద్దేశంతో బయలుదేరాడు అని అనిపించిందని నాకు అనిపించింది. ఎందుకంటే మనం సీసీ ఫుటేజ్లో చూస్తే అతనికి ఆర్థికంగా ఎలాంటి కొరత లేదు. సరే ఉన్నా కానీ అతనికి ఉన్న తెలివికి, అతనికి ఉన్న దానికి అది పెద్ద ఇష్యూ కాదు. ఇంకొకటి రెండే ఉంటాయి ఏదైనా ఇంట్లో ప్రాబ్లమ్స్, ఆర్థికంగా లేదంటే కుటుంబ పరంగా. నేనేమంటున్నానంటే, కుటుంబ పరంగా అతను హైదరాబాద్ నుంచే మందు తీసుకొని ఇప్పుడు ఎవరైనా అంత పెద్ద స్థాయికి ఎదిగాక ఇలా రోడ్ల పంట అడ్డగోలుగా తాగి ఎవరు జర్నీ చేయరు. ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్లు అది హైవేలలో కంపల్సరీ టోల్ గేట్ల కాడ అక్కడక్కడ కంపల్సరీ చెక్ పోస్ట్ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో కానీ, అది మన తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ. అంటే పట్టుకుంటే ఇప్పుడు ఇజ్జత్ పోతుందని ప్రతి ఒక్క మామూలు వ్యక్తికే చాలా భయపడతారు. ఎక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే మన పరువు పోతుందని చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటిది పాస్టర్ ప్రవీణ్ గారు అంత పెద్ద స్థాయిలో ఉండి కూడా వైన్స్లకు వెళ్ళి ఇలా రోడ్ల మీద తాగుకుంటూ జర్నీ చేశాడంటే అది కూడా మామూలుగా తాగలేదు. అంటే పీకల్లోతు తాగడం అంటారు. ఆ పీకల్లోతు తాగి, ఎందుకంటే అతను కనీసం బండిని కూడా హ్యాండిల్ చేసే పొజిషన్లో లేడు. అలాంటి నేనేమంటున్నానంటే, అంత స్థాయికి వెళ్ళిపోయాడంటే అతని జీవితంలో అంతా కోల్పోయిన మనిషి, అంత అంత బాధలో ఉన్నాడు. అంత కోల్పోయి ఏమీ నిస్సహాయ స్థితి అంటారు కదా, ఆ నిస్సహాయ స్థితిలో అతను జర్నీ చేశాడు. నేనేమంటున్నా అంటే, ఈ సగటు వ్యక్తిగా మీరు కనీసము హత్య ముందు, ఇప్పుడు వెళ్ళిన రోజు ముందు రోజు కానీ ఆ రోజు కానీ వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరాలు చూసుంటే వాళ్ళ ఇంట్లో ఏమైనా గొడవలు జరిగాయా, అంటే కుటుంబంలో కానీ భార్యతో కానీ. ఎందుకంటే అతను హైదరాబాద్ నుంచి బయలుదేరే ముందే అతను ఆల్మోస్ట్ చాలా బాధతో, చాలా నిస్సహాయ స్థితిలో, జీవితం మీద ఆశ లేని స్థితిలో అతను బయలుదేరాడు. కానీ ఈ పాయింట్ ఎవరు గమనించట్లేదు. ఎందుకంటే ఎంత తాగుతాడైనా, అంత పేరున్నాడు, అంత ఇప్పుడు మామూలు అందరు తాగుతారు, జర్నీ చేస్తారండి. లైట్గా తాగి డ్రైవింగ్ చేసేవాడు ఉంటారు, కానీ అంటే మత్తులో ఉండి ఉంటారు. కానీ ఇంత పీకలోతి ఇలా కంటిన్యూస్గా మన ఒక తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు కంటిన్యూగా జర్నీలో ఒక ఆల్మోస్ట్ 6-7 అవర్స్ ఆల్రెడీ ఒకసారి ఇక్కడ ఎల్బీ నగర్లో, కోదాడలో, ఏలూరులో మందు తీసుకున్నాను. అలాగే విజయవాడ వెళ్ళే ముందే ప్రమాదం జరిగిందని అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ వాళ్ళు చాయ్ ఇచ్చాము, అది చేశాము,
అంటే అప్పటికే అతను ఆంధ్రప్రదేశ్‌కి వచ్చేవరకే, విజయవాడ వచ్చేవరకే అతను చాలా అదున్నాడు. అంటే సోయలేని స్థితిలో ఉన్నాడు. ఆ బండి లైట్ లేకుండా, హెడ్ లైట్ లేకుండా ఆ జర్నీ చేస్తున్నాడంటేనే అతని జీవితాన్ని మొత్తం ఆశలు కోల్పోయి ఏదైతే అది అయిందన్న ఉద్దేశంతో బయలుదేరాడని అనిపించిందని నాకు ఉద్దేశం. నేనేమంటానంటే ఈ కేసులో వీళ్ళు ఎంతసేపు ఇది హత్య, ప్రమాదమా అని కాకుండా అసలు ఫస్ట్ అతను బయలుదేరే ముందు ఇంట్లో ఏం జరిగింది? ఇంట్లో అంటే ప్రతి అంత పెద్ద వ్యక్తి ఇంట్లో సీసీ కెమెరాలుంటాయి. ఆ సీసీ కెమెరాలు ఎందుకు వాళ్ళు రిలీజ్ చేయట్లేదండి? అంటే ఇంటి దగ్గర బయలుదేరే ముందు ఎలాంటి పరిస్థితులున్నాయి, అతను ఏ ఎలా ఉన్నాడని క్లియర్‌గా తెలిసిపోతుంది. వీళ్ళు ఎంతసేపు ఎల్బీనగర్ వైన్స్‌లో, అక్కడ సవేరా వైన్స్‌లో, ఇక్కడ కోదాడ వైన్స్‌లో ఆ ఫుటేజ్‌లు ఇస్తున్నారు గానీ, ఫస్ట్ అతను బయలుదేరే ముందు ఇంట్లో ఏ డ్రెస్‌లో ఉన్నాడు, ఏ పొజిషన్‌లో ఉన్నాడు, ఇంట్లో ఏం జరిగింది అనేది ఒక రోజు ఆ రోజు గానీ, ముందు రోజు గానీ సీసీ కెమెరాలు తీస్తే అంటే ఇంట్లో గొడవలా, బయట గొడవలా, ఈ హత్య, ప్రమాదమా అనేది ఇంకా జనాలకు గూడా ఫుల్లు అంటే క్లారిటీ అనేది మొత్తం రివీల్ అయితుండే. ఇదేమైతుందంటే పోలీసోళ్ళు ఏదో సగం ఇన్వెస్టిగేషన్ చేసినట్టు, ఏదో ఇది యాక్సిడెంట్ అని చూపించడానికి ఎల్బీనగర్ నుంచి విజయవాడ వరకే పరిమితం చేశారు. అంటే ఆ ప్రమాదం జరిగే వరకే ఆ సీసీ కెమెరాని పరిమితం చేశారు. వీళ్ళు పాస్టర్లు కూడా సిల్లీ రీజన్స్. అతను ప్రవీణ్ కాదు, అతని ప్లేస్‌లో ఇంకోళ్ళు డ్రెస్ ఏసుకోరు. చిల్లర రీజన్స్. డ్రెస్ ఏసుకొని పోయిండు. మళ్ళా అంటే ఇప్పుడు ఒకటండి వాళ్ళు క్లియర్‌గా చెప్పారు. వైన్స్‌లలో పాస్టర్ ప్రవీణ్ ఫోన్‌పేలో క్లియర్‌గా ఆడ మందు పర్చేజ్ చేసినట్టు ఉంది. అయినా గానీ చి చిన్న రీజన్‌లు ఆయన గాదు, ఆయన ప్లేస్‌లో ఇంకో ఆయన ఉండే, ఆయన డ్రెస్సులు గాదు, ఆయన యేసుకున్న షూ గాదు, ఆయన యేసుకున్న ప్యాంట్ గాదు. ఆడ క్లియర్‌గా చూసిన వ్యక్తులు చెప్తున్నారు. ఆ వైన్స్‌లలో మందు వేసుకున్న ప్రూఫ్స్ ఉన్నాయి. అయినా గానీ అది పట్టుకొని ఏదో చిల్లర రీజన్స్. నేనేమంటున్నానంటే ఈ క్రైస్తవ సమాజం గూడా ఫస్ట్ ఇంట్లో ఏంది సీసీ కెమెరాలో అతను బయలుదేరే ముందు కానీ, ముందు రోజు గానీ ఇంట్లో జరిగిన పరిణామాలేంది? అతను ఏ పరిస్థితుల నుంచి ఇంట్లో నుంచి బయలుదేరాడు? ఎందుకంటే అతను జీవితంలో ఆశలు లేని, ఎందుకంటే ఆయనకు ఆర్థికంగా ఎలాంటి అది లేదు. ఎందుకంటే మంచి పొజిషన్‌లో ఉన్నాడు. పాస్టర్లు అంటేనే వెల్ సెటిల్డ్ ఉంటారు. ఆ! అలాంటప్పుడు అతను ఇంకా అక్కడ రాజమండ్రిలో కాలేజీ కడుతున్నట్టే భవిష్యత్తు మీద బాగా ఆశలున్నాయి అతనికి. అంటే ఇవన్నీ చేస్తున్నాడంటే. అలాంటి సందర్భంలో అసలు ఇంట్లో ఏం జరిగింది? బేసిక్ ఎవరైనా ఏం చేస్తారంటే ఏదైనా జరిగినప్పుడు ఇంట్లో, బయట ఏం జరుగుతుందనేది 2 చూస్తారు. కానీ ఇక్కడ ఓన్లీ బయట వరకే పరిమితం చేశారు. ఇంట్లో ఏం జరిగిందనేది ఇంతవరకు ఏం లేదు. ఇంకోటి నాకు తెలియనిదేంటంటే వాళ్ళ ఫ్యామిలీకి, ఆళ్ళ కుటుంబం నుంచి ఎలాంటి సందేహాలు లేవు. ఎలాంటి ప్రెషర్ లేదు పోలీసులపై. పోలీస్ ఇన్వెస్టిగేషన్‌పై ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయట్లేదు. వాళ్ళు చేసిందే కరెక్టో ఏదో అని వాళ్ళు ఏందంటే ఇంతవరకు ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. జస్ట్ దేవుడే చూసుకుంటాడని ఆమె సింపుల్‌గా అనేసింది. ఆ! అదే ప్రవీణ్ పగడాల వారి భార్య. నేనేమంటున్నానంటే వాళ్ళ కుటుంబంకే లేదు దానిపై మృతిపై అనుమానాలు. మీ పాస్టర్లందరికి ఎందుకండి ఈ అనుమానాలు ఇవంతా రాద్ధాంతం ఎందుకండి? అంటే మీకు అనుకూలమైన ప్రభుత్వం ఉంటే ఒక తీరుగా, మీకు అనుకూలమైన ప్రభుత్వాలు లేకపోతే మన భారతదేశంలో ఈ దరిద్రం ఏందంటే తమకు అనుకూలమైన ప్రభుత్వాలు ఉంటే ఒక తీరుగా బిహేవ్ చేయడం. ఇక వాళ్ళకి మైనారిటీ ప్రభుత్వాలు లేవనుకో, వాళ్ళకి పప్పుడుకని ప్రభుత్వాలు ఉంటే ఇక వాళ్ళపై ఏదో ఒకటి మసిపూసి మారేడుకాయ చేసినట్టు అన్నీ లేనిపోని నిందలు, లేనిపోని ఏదో చేసి మొత్తం ఆ సమాజాన్ని దూరం చేయాలనే ఉద్దేశము క్లియర్‌గా ఉంటది. నేను మైనారిటీలకి మన ముస్లింలు గానీ, క్రైస్తవులు గానీ తమకు అనుకూల ప్రభుత్వాలు ఉంటే ఒక విధంగా చేయడం, తమకు అనుకూలం లేని ప్రభుత్వాల పట్ల వేరొక విధంగా రాజకీయాలు చేయడము మనం భారతదేశంలో నిత్యం చూస్తున్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా జరుగుతున్నది అదే. అంటే తమకు అనుకూలం లేని ప్రభుత్వంపై ఏదైనా చేద్దామన్న ఉద్దేశము ఉందని పాస్టర్లందరూ కూడబట్టుకొని ఇలా చేస్తున్నారని నా ఉద్దేశం. నేను ఇప్పటికి చివరిగా నేను చెప్పేదేందంటే, పాస్టర్ ప్రవీణ్ మృతి సందేహాలు అన్నీ నివృత్తి కావాలంటే ఫస్ట్ పోలీస్ శాఖ వారు ఆ ఇంట్లో ఆ రోజు గానీ, ముందు రోజు గానీ పాస్టర్ ప్రవీణ్ గారి ఇంట్లో జరిగిన సంఘటనలని అన్నీ పరిశీలించి ఇలాంటి ఏమన్నా సందేహాలు ఏమన్నా ఉంటే, ఏమన్నా వస్తే ఫుటేజ్‌లు బహిర్గతం చేస్తే ప్రజలకు కూడా పూర్తిగా ఈ ప్రమాదంపై సందేహాలు తొలగే సందేహాలు నివృత్తి అయ్యే పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి వెంటనే పాస్టర్ ప్రవీణ్ గారి
ఇంట్లో జరిగిన పరిణామాలు ఆ వీడియోలు పరిశీలించి అవన్నీ ప్రజలకు నివృత్తి చేస్తారని ఆశిస్తూ ఈ పాస్టర్ ప్రవీణ్ మృతిని ఇకనైనా ఈ రాజకీయాలు చేయకుండా సరైన దిశలో ఇన్వెస్టిగేషన్ జరగాలని ఆశిస్తూ మీ రజనీకాంత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంఆర్కే వెబ్ ఛానల్, like and share my MRK Vibe channel. Thank you.